భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను పోషించకుండా వదిలేస్తే చట్టం ఏమంటుందో తెలుసా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 125 అలాగే ప్రెజెంట్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 ప్రకారం సరైన ఆదాయం ఉన్న వ్యక్తి తన భార్య, పిల్లలు అలాగే తల్లిదండ్రులను పోషించాల్సిందే. సిఆర్పిసి సెక్షన్ 125 క్లాజ్ 1A ప్రకారం భార్య తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉంటే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. విడాకులు తీసుకున్న భార్య తిరిగి పెళ్లి చేసుకోకపోతే ఈ హక్కు ఉంటుంది. కానీ 3 సందర్భాలలో భార్యకు మెయింటెనెన్స్ ఉండదు. నెంబర్ 1 వ్యభిచారం చేస్తే, నెంబర్ 2 సరైన కారణం లేకుండా భర్తతో ఉండకపోతే, నెంబర్ 3 పరస్పర అంగీకారంతో వేరుగా ఉంటే. 125 క్లాజ్ 1B పిల్లలు చట్టబద్ధమైన కానివారైనా, పెళ్ళి అయినా కానివారైనా తమను తాము పోషించుకోలేకపోతే మెయింటెనెన్స్ హక్కు ఉంటుంది. సెక్షన్ 125 క్లాజ్ 1C శారీరక, మానసిక వైకల్యం ఉన్న మేజర్ పిల్లలకు కూడా ఈ హక్కు ఉంటుంది. తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేకపోతే పిల్లలే పోషించాల్సిన బాధ్యత చట్టపరంగా ఉంటుంది. కుమారులే కాదు, కుమార్తెలు, పెళ్ళైన కుమార్తెలకు కూడా ఈ బాధ్యత ఉంటుంది.